మనందరం కూడా చిన్న ఉన్నప్పటి నుండి నేర్చుకుంది ఏంటిది అంటే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపియాలి అని. చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు అని. అంటే మనపై ఎవరైనా దాడి చేసినప్పుడు మనపై అది చెడు అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఉంటే ఆ దాడి నుండి మనల్ని ఎవరు రక్షిస్తారు? ఆ విధంగా ఉంటే చెడు మాట్లాడకూడదు అని మన దేవీ దేవతలను కానీ మన ధర్మాన్ని కూడా ఏమన్నా కూడా మనం ఏం రియాక్ట్ కాకూడదు అని చెప్పి సైలెంట్గా ఉంటే వాళ్ళు చెడు మాట్లాడకుండా ఆగిపోతారా? చెడు వినకూడదు అంటే మన ధర్మాన్ని మన దేవీ దేవతలను ఏమన్నా కూడా ఏం చేసినా కూడా వినకూడదు అని చెప్పి చెవులు ఇట్లా మూచుకుంటే వాళ్ళు అనకుండా ఊకుంటారా? వాళ్ళు అనకుండా ఆగిపోతారా? ఆగిపోరు కదా. మనపై దాడి జరిగినప్పుడు మనపై హేళనగా మాట్లాడినప్పుడు మనం రియాక్ట్ కావడంలో అలా తప్పు లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడే చెప్పిండనమాట, సాక్షాత్ ఆయన పరమాత్మ అయినప్పటికీ కూడా ఆయన అర్జునుడికి నువ్వు యుద్ధం చెయ్యు అని మరే చెప్పిండనమాట. అర్జునుడు ఏమంటాడంటే నేను సన్యాసం తీసుకుంటా, ఇంతమంది నా వల్ల చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటే, కృష్ణుడు నువ్వు నపుంసకునివా, నువ్వు యుద్ధం చెయ్యు అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడనమాట. కృష్ణుడు ఎవరు? సాక్షాత్తు పరమాత్మ అనమాట. మనపై దాడి జరిగినప్పుడు మనం రియాక్ట్ కావడంలో తప్పు లేదు, అది ధర్మమే అని చెప్పేసి సాక్షాత్ పరమాత్మనే చెప్పాడనమాట. మనపై ఎవరైనా చేతలతో కానీ మాటలతో కానీ దాడి చేసినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడంలో తప్పులేదన్నమాట. అందరికీ జై శ్రీరామ్.